కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక నెల్లూరు రోడ్డు నాగుల చెరువు కట్ట సమీపంలో వెలసిన శ్రీ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి ఏకశిల పదునెట్టంబడి పడిపూజ గుడి ఉత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ కాంతులతో వెదజల్లుతూ జిల్లాలోని ఎక్కడా లేని విధంగా అత్యంత వైభవోపేతంగా ఏకశిల పదునెట్టంబడి పడిపూజ గుడి ఉత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవ పీఠంగాను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామియే శరణమయ్య పాంటూ అయ్యప్ప స్వామి శరణు ఘోషతో ఆలయ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. వేద పండితుల మంత్రోచ్చరణ ఒకవైపు, అయ్యప్ప స్వాముల శరణు ఘోషులు మరోవైపు. అయ్యప్ప నామ సంకీర్తనతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. ఈ పడిపూజ మరియు గుడి వేడుకలకు బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు మున్సిపల్ నరసింహారెడ్డి మరియు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఆలయానికి వేచేసి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఆ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఆ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి పడిపూజ అత్యంత వైభవోపేతంగా వేద పండితులు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక అలంకరణ, అభిషేకం, భజనతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. బద్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప స్వామి ఆలయానికి విచ్చేసి అయ్యప్ప స్వామి పూజలో పాల్పంచుకున్నారు. అందరూ కూడా రెండు చేతులు ఇక్కడ ఈ ప్రాంగణం తెల్లవారితే కోటి శివలింగాలకి పూజ చేస్తే గానీ మంచినీళ్ళు కూడా ముట్టేవాడు కాదంట రావణాసుడు. ఒకసారి రెండు చేతులు జోడించాలి అందరూ కూడా. కొండల 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 గరుడని పిలిచి హిమాలయ పర్వతాల్లో ఒక వానరం తపస్సు చేస్తూ ఉంటుంది. మీ సీతారాములు ద్వారకలో ఉన్నారని చెప్పమని పంపించాడట. గరుడు వెళ్ళింది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఈరోజు
గజ్వేల్ ప్రజలందరికీ ఉండాలనేసి నేను కోరుకుంటున్నా. ఈరోజు స్వామివారి అనుగ్రహం ఆశీస్సులు ఈరోజు వార్షికోత్సవంలో అందరితో పాటు ఈరోజు ఇక్కడ రావడం ఎంతో సంతోషకరం. సంవత్సరం రోజుల్లో ఈ అయ్యప్ప స్వామి కష్టపడి అందరూ ఇక్కడ కమిటీ వాళ్ళు కానీ సభ్యులు కానీ స్వాములు కానీ ఇక్కడ బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రోజులు పూర్తి చేసి అనుకున్న సంకల్పం ప్రకారం కంప్లీట్ చేయడం అందరికీ సంతోషకరం అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అయ్యప్ప స్వామి పూజలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం. ధన్యవాదాలు. వీరారెడ్డి గారు ఆ రోజు బద్వేలు పట్టణంలో ఉండే అందరూ సాములు కష్టపడి ధర్నా చేస్తే ఆ రోజు వీరారెడ్డి గారు మినిస్టర్గా ఉండి ఈ స్థలాన్ని ఇక్కడ మాకు కేటాయించడం జరిగింది. దాని తర్వాత మేము తాత్కాలిక నిర్మాణం ఎమ్మెల్యే గారు విజయమ్మ గారు అప్పుడు ఎమ్మెల్యే టైంలో మేము ఫస్ట్ ప్రతిష్ట చేయడం జరిగింది. తర్వాత క్రమేణా మేము దీన్ని ఎలా చేయాలా ఎలా అనుకుంటూ దీనిలో 54 మంది సభ్యులు చేరి మేము మొదటిసారిగా మన బద్వేలు చిన్నమగిరిలో మన నితీష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇది మేము తిరిగి మళ్ళీ పునఃప్రతిష్ట చేసుకున్నాం. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా మొదటి వార్షికోత్సవంకు వచ్చి ఇంత వైభవంగా మాకు ఈ కార్యక్రమాన్ని సహకరించడానికి ఈ అయ్యప్ప స్వామి అందరూ కూడా ఆశీస్సులు ఆయన కలగాలని మరొక కోరుకుంటూ ఈ కమిటీ అందరూ కలిసి వచ్చే సంవత్సరం లోపల ఇంకా పక్కన మాకు కార్యక్రమాలు తొందరగా ఉన్నాయి. దానికి పూర్తిగా మా కమిటీ తరఫున ఎవరు వచ్చినా మీరు ఆశీస్సులు. ఎందుకంటే సార్ ఇంతకుముందు మేడం గారు ఒకసారి చేసిన తర్వాత జయరాములు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇక్కడ వచ్చి మా కాడ ప్రమాణం చెప్పి దేవాలయానికి ఏం అడ్డుకు లేకుండా మేము చేస్తామని మేడం గారు పక్కన కూర్చొని అప్పుడు మనకు జయరాములు గారు మన పార్టీకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు కూడా ఆమె గట్టిగా వాగ్దానం చేసిన సంఘటనలు ఉన్నాయి. అంతా అయిన తర్వాత మేము ఒకసారి ప్రజలకు మొత్తం విషయం ఇది ఎలా జరిగింది కూడా స్టోరీ ఇస్తాం. కాకపోతే ఇంకొక సంవత్సరం కొత్త సంవత్సరం రాగానే ఏప్రిల్ నుంచి ఈ దేవాలయమే ఈ కడప జిల్లా కాదు రాయలసీమలోనే ఒక విధంగా మేము చేయబోతున్నాం. అందరి సహకారంతో మనం దీన్ని ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి తిరిగి 2వ వార్షికోత్సవం కల్లా ఈ గుడిని ఎక్కడ కూడా ఈ రాయలసీమలో ఉండే విధంగా మేము చేస్తున్నాం. ప్రజెంట్ నవంబర్ 16 కేరళలో ఏ విధంగా దేవాలయం తెరిచి పూజ జరుగుతుందో అలాగా 3 దేవతలకు ప్రతిరోజు అభిషేకాలు 41 రోజు అన్నదానము